హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ టాక్ ఎక్స్ప్రెస్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఈ రోజు మీ ముందుకి కొత్త మూవీతో వస్తున్నాను. కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ డ్రామాతో వస్తున్న మ్యాక్స్ 2024 మూవీలో తన ఘాటైన నటనతో ముందుకు వస్తున్నాడు. ఉత్కంఠ భరితమైన విన్యాసాలు మరి పోరాట సన్నివేశాలను చేశానంటే ట్రైలర్ కనిపిస్తుంది. కథలో సుదీప్ విలక్షణమైన అద్భుతమైన ప్రధానాయకుడిగా కనిపించబోతున్నారు. కథకు సంబంధించిన వివరాలకు చాలా గోప్యంగా ఉంచబడ్డాయి, కానీ అంచనాలు బాగానే ఉన్నాయి. సుదీప్ అద్భుతమైన యాక్షన్ మరి ఫైట్ సీన్స్ బాగా కనబడుతున్నాడు. అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది మరియు ఇది ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటుంది. సినిమా యాక్షన్ హెవీగా ఉన్నప్పటికీ విధేయత, త్యాగం మరియు భవిష్య విముక్తి వంటి భావోద్వేగ ఇతివృత్తాలను చూడవచ్చు. సుదీప్ పాత్రలు తరచుగా మారుస్తూ ఉంటాడు, అదే అభిమానులలో ఆసక్తి కలిగిస్తుంది. హీరోయిన్ విషయంకొస్తే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర గురించి పూర్తిగా ఇప్పటివరకు రివీల్ చేయబడలేదు ఈ ట్రైలర్లో, కానీ ఆమె పాత్ర ఒక ముఖ్యమైన ప్రభావవంతమైన పాత్రగా ఉంటుందని అంచనా. ఆమె పాత్ర కిచ్చా సుదీప్ పాత్రతో నేరుగా సంబంధం ఉండొచ్చని మరియు కథలో ముఖ్యమైన మార్పులను తీసుకురావచ్చని అనిపిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలో తన నైపుణ్యతో అద్భుతమైన నటనను ప్రదర్శిస్తున్నారు. తక్కువ క్యారెక్టర్లో ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మ్యాక్స్ చిత్రంలో వరలక్ష్మి వ్రతం శరత్ కుమార్ పాత్ర గంభీరంగానే ఉండవచ్చు అని మరియు అది కీలకంగా మారబోతుంది ఈ చిత్రానికి. సుదీప్ పాత్రతో అనుబంధము మరియు ఆమె పాత్రలో ఎమోషన్ ఫ్యాక్టర్స్ కూడా ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర ఆధిపత్యము లేక విశ్వసనీయతతో కూడిన శక్తిని చూపించవచ్చు. వరలక్ష్మి శరత్ కుమార్ మరియు కిచ్చా సుదీప్ కలిసి చేసిన ఈ సినిమా ప్రేక్షకులు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రముఖ తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలలో నటించిన సునీల్ అతను కామెడీ పాత్రలతో మొదలుపెట్టినప్పటికీ డ్రామా, యాక్షన్ వంటి పాత్రలు కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించగా సునీల్ ప్రస్తుతం నెగటివ్ సపోర్టింగ్ పాత్రలు కూడా మంచి గుర్తింపు పొందుతున్నాడు. సునీల్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర లేక ముఖ్యమైన సపోర్టింగ్ పాత్రగా ఉంటుందని ట్రైలర్ కనబడుతుంది. ఈ సినిమాకు యాక్షన్ మరియు థ్రిల్లర్ అంశాలు ప్రధానంగా ఉండడంతో సునీల్ తన పాత్రలో సరికొత్త విభిన్నమైన రీతిలో కనిపించబోతున్నాడు. యాక్షన్ లేదా నెగిటివ్ పాత్ర సునీల్ ఈ మూవీలో ఉండవచ్చు. ప్రధానంగా కామెడీ నటుడిగా ప్రఖ్యాతి పొందిన గత కొన్ని సినిమాలలో అతను నెగిటివ్ లేదా కథలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నాడు. మ్యాక్స్ లో కూడా అతను ఒక కఠినమైన పాత్రలో ఉండవచ్చు. ఇలాంటి పాత్రలు యాక్షన్ మరియు థ్రిల్లర్ చిత్రాల్లో అదనపు ఉత్కంఠను పెంచుతున్నాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మ్యాక్స్ 2024 కిచ్చా సుదీప్ టీమ్. దయచేసి మీరు అందరూ థియేటర్లకు వెళ్లి డిసెంబర్ 25న ఈ మూవీని వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.